ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రజానీకం ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న ఎన్నికల తరుణం ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల కమిషన్చే శ్రీకారం చుట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అందిన సమాచారాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి 2న ఎలక్షన్ కోడ్, మార్చి 6న ఎన్నికలు జరగనున్నాయని తెలియవచ్చింది. మొత్తం 3,69,00,000 మంది ఓటర్లు కాగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో 2024 ఫిబ్రవరి 2న ఎన్నికల కోడ్ ప్రకటించే అవకాశం ఉందని తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచారు. ఏపీలో విమర్శలు, ప్రతి విమర్శల మధ్య ఎన్నికల సంఘం నూతన ఓటర్ల లిస్టు తయారు చేసింది. దాంతో తన కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఓవైపు ఈవీఎంలపై అవగాహన కల్పిస్తూ మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుపెట్టింది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్ల సంఖ్యను ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. ఇక ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఏపీలో సుమారు 3,69,33,091 మంది ఓటర్లు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక అందులో పురుషుల ఓటర్లు 1,24,24,588 మంది ఉండగా మహిళలు 1,86,04,742 మంది ఉన్నారని తెలుస్తుంది. ఇక థర్డ్ జెండర్ ఓటర్స్ 3,761 మంది ఉన్నారని ఎన్నికల సంఘం లెక్కల్లో పేర్కొంది. రాష్ట్రంలో అత్యధికంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఓటర్లు ఉండగా అత్యల్పంగా నరసాపురం నియోజకవర్గంలో ఉన్నారని ఎన్నికల సంఘం నిర్ధారించిందని సమాచార మాధ్యమాల ద్వారా తెలియవచ్చింది.